ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరం కలిసి శ్రీరాముల వారి కళ్యాణం అద్భుతంగా జరిపిద్దాం. జై శ్రీరామ్. పదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమయ్యా రాకేష్, నీకు ఈ మధ్య చాలా ఇష్టం బాగా పెరిగిపోతుందయ్యా. ఎందుకు కాలుగాలిన పిల్లకి అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నావు? రా వచ్చి కూర్చో. ఇదిగో ఈ చిప్స్ తింటావా? రేయ్, నా చెల్లి గుడి నుంచి ఇంకా రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నీకు ఎటకారంగా ఉందంట్రా? అసలు ఇదంతా నీ వల్లే. నేను వద్దని చెప్తున్నా గుడికి పంపించావు. అవును పంపించాను. గుడి అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారా ఏంటి? దేవుడికి మొక్కాలి, ప్రదక్షిణ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, దీపాలు గట్రా వెలిగించాలి, తీరిగ్గా ప్రసాదం తినాలి. ఎంత ప్రాసెస్ ఉంటుంది. మరి అంత తొందరగా ఎలా వచ్చేస్తా చెప్పు? నిదానంగా వస్తుందిలే. రాకేష్, మాయ ఎక్కడ? గుడికి వెళ్ళింది తాతయ్య. బుద్ధుందా నీకు? దాని పెళ్లి కుదిరే వరకు బయటికి ఎక్కడికి పంపించదని చెప్పానా? ఎందుకు పంపించావు? నేను వద్దని చెప్తూనే ఉన్నాను తాతయ్య, కానీ ఇడుగో ఈ పొట్టోడే వెళ్ళరమ్మని పంపించాడు ఈ ఇడియట్. ఇదిగో రాకేష్, ఈ బ్రెయిన్లెస్ పిలో చెప్తే మాత్రం వీడి మాటలు నువ్వెలా విన్నావు? మాయాకి ముందు 2 తగిలించి వీడి నోరు ముంచి దాన్ని గడప దాటకుండా చేయవలసింది. ఓయ్ ఓల్డ్ మ్యాన్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. చంపలేదు, సంతోషించు. నీలాంటి వాళ్ళు చెప్పింది చేస్తూ పక్కన పడి ఉండాలి, కానీ ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయిల్ని అలా బంధించడం తప్పు. వాళ్ళని సున్నితంగా డీల్ చేయాలి. అక్కడికి ఏదో అమ్మాయి గుడిసాకు చెప్పి వెళ్ళి ఆ అబ్బాయితో సెల్ఫీలు దిగడానికి వెళ్ళినట్టు అలా మాట్లాడతారేంటి? వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి తేడాగా ఉన్నాయి? ఆ మెసేజ్ లో ఏముండుంటది? రాకేష్, ఏమిటి ఆ మెసేజ్? చెల్లి మనల్ని మోసం చేసింది తాతయ్య. తను అబ్బాయిని కలిసింది. చూడండి. చచ్చాన్రా బాబు. ఇప్పటిదాకా ఈ రాకేష్ గాడు, ఇప్పుడు ఈ ముసరాడు నన్ను ఆడుకుంటారేమో. నాకు తెలుసు రాకేష్, ఏదో జరుగుతోందని. అందుకే దాన్ని పంపొద్దని చెప్పాను. అంటే అది ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ చీటెడ్ మీ. రాకేష్, డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అమ్మా. ఇంకెలా హ్యాండిల్ చేయాలరా నిన్ను? కథలు చెప్పి మరి పంపించావు కదరా, అంతా నీ వల్లరా. రాకేష్, నాకు అనుమానంగా ఉంది రాకేష్.
వీడు మనకు ఫేవర్గా ఉండి వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు అనిపిస్తోంది. లేదంటే పట్టుబట్టి మరి మాయని గుడికెందుకు పంపిస్తాడు? పైగా అభయ్తో ఫోటో టాపిక్ కూడా తీసుకొచ్చాడు. అంతలోనే నీ ఫోన్కు ఫోటో వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఎక్కడో లాజిక్ కొడుతోంది రాకేష్. నిజమే తాతయ్య. రాయ్ నిన్ను చంపేస్తాను. మహానుభావ, నీ లాయర్ బుర్రకో దండమయ్యా. లేనిపోయిన లాజిక్లన్నీ చెప్పి నన్ను బలి పశువుని చేయకండి అయ్యా. ఆయన నన్ను చంపేస్తాడయ్యా. నిజంగా నాకేం తెలియదండి బాబు. ఏదో నీ మాటే కాదు నా మాట కూడా చెల్లాలని ఇగోకి పోయి ఆ పిల్లను గుడికి పంపానయ్యా. ఆ పిల్ల ఇలా చేస్తుందని నాకేం తెలుసు నాయనా. నేను వెళ్ళి ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని తీసుకొస్తాను బాబు. నన్నేం చేయొద్దని చెప్పండి బాబు. రాకేష్ రాకేష్ రాకేష్, నేను వెళ్ళి ఎలాగో మీ చెల్లిని తీసుకొస్తానయ్యా. Hey! Look! She came! అమ్మా, వచ్చావమ్మా నువ్వు. నువ్వు నా బంగారు తల్లివమ్మా, నా దేవతమ్మా నువ్వు. నువ్వు కాస్త ఆలస్యం చేస్తేనా నా బతుకు కైలాసం అయిపోయింది తల్లు. అయ్యా చూశారుగా, బిడ్డ బంగారం అయ్యా. ఇలా వెళ్ళి అలా వచ్చేసిందండి అయ్యా. మీరు నన్ను అనవసరంగా అనుమానించారండి అయ్యా. రాకేష్, మాయ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. తన మొహంలో భయం దిగులు కాకుండా సంతోషం కనిపిస్తోందంటే ఈ పెళ్లి జరగదనే నమ్మకం ఏర్పడిపోయినట్టే. ఆ నమ్మకానికి కారణం ఆ శంకరే కావచ్చు. అభయ్తో పెళ్లి జరిపిస్తాననే నమ్మకాన్ని కలిగించి వాళ్ళని కలిసేలా చేసుంటాడు. అమ్మో, ఈ ముసలోడు లాయరా లేక చిలక జ్యోతిష్యుడా? తొందరపడక తప్పదు రాకేష్. సరే తాతయ్య, మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఆ. రాయ్, ఆ, అతి తెలివితేటలు ప్రదర్శించకుండా తాతయ్య చెప్పింది చేయి. ఆ, అలాగే 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 అలాగే. ఆ ముసలోడు వచ్చిన దగ్గర నుంచి ఈ రాకేష్ అసలు నాకు మర్యాద ఇవ్వట్లేదు. ఛే! నా ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఆ ముసలోడిని డామినేట్ చేసేలాగా ఏదో ఒకటి చేయాలి. అమ్మో, వీడు చూడండి ఇక్కడికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.